గణేష్ నువ్వు నాతో మాట్లాడతావా? తప్పకుండా తన్వి, నాకు నీతో మాట్లాడటం అంటే చాలా ఇష్టం. మమ్మీ గణేష్ నువ్వేనా నాతో మాట్లాడేది? అవును తన్వి, నేనే నీతో మాట్లాడుతున్నాను. నీతో ఆడుకోవడానికి మాట్లాడుకోవడానికి నేనే నీ దగ్గరికి వచ్చాను. ఇక మీదట మన ఇద్దరం బెస్ట్ ఫ్రెండ్స్ లాగా ఎంచక్కా ఆడుకుందాము. ఓకే గణేష్. జై గణేశ జై గణేశ జై గణేశ దేవా మాతా జగీ పార్వతీ పిత మహాదేవా. గణేష్ నాన్న చెట్లు నీళ్ళు పోయమంటున్నాను, పోయినా? చాలా మంచి పని తన్వి. చెట్లు మనకి నీడని గాలిని అందిస్తాయి. గాలి ద్వారా మన ప్రాణాలని ఎలా కాపాడుతుందో చెట్లకి నీళ్లు పోయడం వలన వాటి ప్రాణాలని మనం కూడా కాపాడినట్లు అవుతుంది. ఓకే గణేష్. గణేష్ ఈరోజు నాన్న చెట్లు నీళ్ళు పోయినాడు, నేను నీళ్ళు పోసా. నాన్న వెరీ గుడ్ అన్నాడు. చాలా మంచి పని చేసావు తన్వి. అలాగే నాన్నకే కాకుండా అమ్మకి కూడా తన వంటల్లో గాని మిగతా పనుల్లో గాని సహాయం చేయాలి. ఓకే గణేష్. గణేష్ ఈరోజు నేను కూడా మమ్మీకి హెల్ప్ చేసా. మమ్మీ కూడా వెరీ గుడ్ అనింది. వావ్, వెరీ గుడ్ తన్వి. ఇలాగే నువ్వు రోజు అమ్మకి నాన్నకి సహాయం చేస్తూ ఉంటే నెక్స్ట్ టైం వచ్చినప్పుడు నేను నీకు చాలా గిఫ్ట్లు తీసుకొస్తాను. ఏంటి కన్నా చెప్పలేకపోతావా? అవును తన్వి, నీలాగే చాలా మంది పిల్లలు అమ్మకు నాన్నకు సహాయం చేస్తూ మంచి పనులు చేస్తూ ఉన్నారు. వాళ్ళతో కూడా నేను కొద్దిసేపు ఆడుకొని నువ్వు పిలవంగానే మళ్ళీ నీ దగ్గరికి వచ్చేస్తాను. ఓకే గణేష్. గణేశ జై గణేశ జై గణేశ దేవా మాతా జగీ పార్వతీ పిత మహా